వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధాలు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబై PCC కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచన. చేప పిల్లల పెంపకంలో అధికారులు అలసత్వం చేయొద్దు. నగరంలోని తన నివాసంలో K6తో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గోవులను పూజించే గొప్ప సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది. నగరంలోని గోపాల్ బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో అగ్ని ప్రమాదం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కనీస మౌలిక వసతులు కల్పించాలని డైరెక్టర్ల సూచన. ఎడపల్లి రైల్వే గేటు మరమ్మతు పనులు ప్రారంభం. ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభించడంతో వాహనదారుల మండిపాటు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. నగరంలోని స్నేహ సొసైటీలో మహిళల సాధికారతపై జరిగిన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్. ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న కార్తీక మాస ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. కాంగ్రెస్ మండలాల కమిటీలు త్వరగా వేయాలని, ఇందులో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో K6తో మాట్లాడుతూ కాంగ్రెస్ మండల గ్రామ కమిటీలు త్వరగా వేయాలన్నారు. ఈ కమిటీల్లో పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఉండాలి. దాంట్లో ఇద్దరు డ్వాక్రా మహిళలైనా సరే, వేరేలైనా సరే, ఇదేం రూల్ ఏం లేదు. ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. అదేవిధంగా యూత్ని ఎక్కువ అట్రాక్షన్ చేయండి. అయినంత మటుకు యూత్ని వేసి రేపు ఏది వచ్చినా వాళ్ళు చూసేట విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది. విత్ ఇన్ 4-5 రోజుల్లో మండల్ ప్రెసిడెంట్లు, యూత్ ప్రెసిడెంట్లు అందరూ తిరిగి ఈ కమిటీలు నాకు 5-6 డేస్లో ఇవ్వాలని కోరుతాను. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వర్తింప చేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో యావత్తు దేశానికి స్ఫూర్తిగా నిలిచే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని జిల్లా కలెక్టర్లను, ఎన్యూమరేటర్లకు ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియపై తన క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రణాళిక శాఖ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని శనివారం నుంచి ఇంటింటి సమగ్ర సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
వీసీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. సర్వే కోసం జారీ చేసిన బుక్లెట్లలోని అంశాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే ఎంపీడీఓ, తహసీల్దార్ల దృష్టికి తేవాలన్నారు. సమగ్ర సర్వే నిర్వహించడానికి ఒకరోజు ముందు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సిపిఓ మల్లికార్జున్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోవులను పూజించే గొప్ప సంస్కృతి కేవలం భారత్లోనే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలో గోపాల్బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి మహోత్సవం కార్యక్రమానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల దేవతలు నిలయమే ఉండే గోమాతను పూజించే గొప్ప సంస్కృతి మన హిందూ ధర్మంలో, అది భారతదేశంలో ఉందని అన్నారు. ఒకప్పుడు ఇంటికో గోమాత ఉండేదని, ఇప్పుడు గోవులు అంతరించిపోతున్నాయని, గోవులను పెంచే బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత హిందువులుగా అందరిపై ఉంటుందన్నారు. గోవు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబం రోగాల బారిన పడకుండా ఉంటుందని, గోమూత్రంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, తల్లిపాలకు సమానమైన ఆవు పాలు ఎంతో శ్రేష్టకరమైనవని అన్నారు. గోవులకు యాక్సిడెంట్, అనారోగ్య సమయంలో ఉచితంగా తన ట్రస్ట్ ద్వారా వాహన సర్వీస్ అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గోమాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకటరెడ్డి, గోపాల్బాగ్ గోశాల కమిటీ అధ్యక్షులు కోలారం, కార్యదర్శి మాస్టర్ శంకర్, కమల్ ఇనాని, క్యాషియర్ ధన్పాల్ శ్రీనివాస్, ట్రస్టీ కైలాస్ బోయంకర్ తదితరులు పాల్గొన్నారు. ये गोपाष्टमी महोत्सव के शुभ संदर्भ में गौशाला कमेटी आध्वर्य में इस प्रोग्राम के मंच पे उपस्थित मेरे ट्रस्टी कैलाश जी को और प्रेसिडेंट कोलाराम जी को, सेक्रेटरी कमल किशोर जी को, शंकर जी को, विठल राव जी को, दयानंद गुप्ता जी को, मोहन रेड्डी जी को, मल्ले जी को, रमेश धनपाल श्रीनिवास जी को और मंच पे उपस्थित सभी बड़े लोगों का और मंच के सामने इस शुभ संदर्भ में उपस्थित सभी भाई बहनों को भी ये गोपाष्टमी शुभकामनाएं और शुभाभिनंदन. పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారితో పాటు ధర్మకర్తలను ప్రమాణ స్వీకారం చేయించి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయన్నారు. బోధన్ చక్రేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్ర ఉందన్నారు. దేవాలయాలు శుచి, శుభ్రత పాటిస్తూ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తులు దేవాలయానికి వస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. దేవాలయాల్లో మనస్ఫూర్తిగా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు. బోధన్ నియోజకవర్గంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యాదాము, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, నాగేశ్వరరావు, పాషా మొహినుద్దీన్, దేవాదాయ శాఖ ఈవో రవీందర్ గుప్తా, వేద పండితులు గణేష్ శర్మ, ధర్మకర్తలు లక్ష్మణ్, కమలా భూమేష్, కవిత, సూరలింగం, నగేష్ పాల్గొన్నారు. మనం భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకొరకు? మనని, మన పిల్లల్ని, భవిష్యత్తుని మంచి చదువులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వర్షాలు పడాలి, బాగా పంటలు పండాలి అని ప్రార్థించుకుంటాం. ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళ భగవంతుని వాళ్ళు ప్రార్థిస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం వెంకటేశ్వర స్వామి కానీ ఆ స్వామిలో చెప్పారు, ముందు మనం వినాయకుడిని పూజించాలని. మేము ఆలయంలో చేసుకున్నామన్నా ఇట్లా చేసుకోవచ్చు. నేను అనేది దీన్ని బాగా మెయింటైన్ చేయండి. ఆ భగవంతుడి దగ్గరికి రాగానే దర్శనమిస్తే అక్కడ బాగా ఉండాలి. భగవంతుని ఎట్లా ప్రవర్తిస్తున్నామో అక్కడ చూస్తే ఆలయం కూడా ఆ విధంగా ఉండాలి. ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా పక్కాగా ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామరెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రశ్నావళిలోని ప్రతి అంశం ప్రతి ఒక్కరి పేరుతో పాటు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ప్రశ్నావళిలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన కోడ్ నెంబర్లు సరిగా నమోదు చేయాలన్నారు.
హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంటింటికి అతికించిన స్టిక్కర్ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు కనీసం 10 నుండి 15 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్కు సూచించారు. సూపర్వైజర్ అధికారులు సర్వే తీరును పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ బూత్ 7981లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు, రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన వారు వారి పేర్లను ఓటరు జాబితాల్లో నమోదు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని వారిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఇంటింటి సమగ్ర సర్వే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న జిల్లా కలెక్టర్లను, ఎన్యూమరేటర్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. సమగ్ర సర్వే హౌస్ లిస్టింగ్ పూర్తి చేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నమోదు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే, ఇంటింటి కుటుంబ సర్వేపై సిఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సర్వేపై ప్రజలతో మమేకమైతే సందేహాలేమిటో తెలుసుకుని తక్షణమే నివృత్తి చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములయ్యేలా ఆహ్వానించాలని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని, ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆశాంతం పూర్తయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు దూసుకెళ్తున్నారని, భాగస్వామ్యమైన కలెక్టర్లను, ఎన్యూమరేటర్లను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపదానం నిర్వహించారు. ఎర్గట్ల మండలంలోని తడపాకల్ శ్రీరామాలయం ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి గోదావరి నదిలో స్నానం ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా దీపదానం చేశారు. కార్తీక మాసం ఎంతో విశిష్టమైందని ఆలయ అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గుండెపోటుతో మరణించిన వ్యక్తికి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు కేశవేణు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాక్లూర్ మండలంలోని వల్లభాపూర్ గ్రామవాసి శేఖర్ గుండెపోటుతో ఇటీవల మరణించాడు. వారి కుటుంబానికి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడైన కేశవేణు ఆదేశానుసారంగా జిల్లా కుర్మ సంఘం తరపున 11,000 రూపాయలు, అత్యవసర సహాయం కింద జిల్లా యూత్ సంఘం తరపున 15,000 రూపాయలు, మొత్తం కలిపి 26,000 సహాయం వారి కుటుంబానికి అందజేశారు. శేఖర్ కుటుంబానికి సహాయాన్ని అందించిన జిల్లా కుర్మ సంఘం మాక్లూర్ మండల యూత్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరోల్ల అశోక్, సతీష్, పోతన్న, గణేష్, గంగాధర్, భూమన్న, జవహర్ తదితరులు కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. చేప పిల్లల పెంపకంలో అధికారులు అలసత్వం చేయవద్దని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మత్స్యకారులు, గంగపుత్ర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ చేపపిల్లల పెంపకంలో అధికారులు అలసత్వం పనికిరాదన్నారు. చెరువుల్లో చేపపిల్లలను కిలో వేయొద్దని, కనీసం 4 కిలోల గంప చేపపిల్లలను వేయాలని సూచించారు. తక్కువ చేపలు వేయరాదన్నారు. గతంలో పేరుకు వాళ్ళని సంపాదించుడు ఇంకా కొందరు అన్నట్టు అయిపోయింది. దాన్ని అన్ని పక్కన పెట్టి అధికారులుండి, నేను ఇప్పటికి కూడా అధికారులకు అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను, 1 కిలోకు 220-30 కంటే ఎక్కువ రావద్దు. 300 వస్తే చిన్నగా ఉన్నట్టే, 220 చేపలు రావాలి. దాని ఆ విధంగా మీరు గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో అది వేయండి. అవసరమైతే ఇంకో 10-15-20% అవసరమైతే ఇక మళ్ళీ వేసుకోవడం ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఒకటే అధికారులకు
ఫిషర్ డిపార్ట్మెంట్లకు, ఎండిఓలకు, ఇంకా వేరే అధికారులకు కూడా వేసేటప్పుడు 1 కిలో దాంతో వేయకుండా. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నగర మేయర్ దన్ను నీతు కిరణ్ అన్నారు. అలాంటి మహిళలను కాపాడుకోవడం, ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో గల స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అందుల వనరుల కేంద్రంలో మహిళా సెక్స్ వర్కర్లతో మహిళా సాధికారత, మహిళా ప్రాముఖ్యత పై మినిస్ట్రీస్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ దండు నీతు కిరణ్, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక పురోగతి బాగుంటుందన్నారు. ఇలా ఒక్కో కుటుంబం ఆరోగ్యంగా ఆర్థిక పురోగతి ఉంటే తెలియకుండానే దేశం ఆర్థిక పురోగతిలో ముందుంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతిలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ పురుషులకు ధీటుగా ముందుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు సైతం మహిళల ఆర్థిక పురోగతి కోసం లోన్లు సైతం అందిస్తుందని తెలిపారు. మహిళా సెక్స్ వర్కర్ల సమస్యలు, వారి ఆర్థిక పురోగతి, ఇతర విషయాలను మేయర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమ వంతు బాధ్యతగా మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, గాంధీ ఆసుపత్రి సిబ్బంది మల్లికార్జున్, శ్రీనివాసు, రాజు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియక ఏదో ఒక దారిన వెళ్తూ మరి జీవితాన్ని నడిపించాలి కాబట్టి అని ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని దారులలో వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి అలా కాకుండా ఇప్పటి వరకు చెప్పినట్టుగా పేదరికమే దానికి కారణమైతే మరి దాని పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మనకి ఎన్నో దారులు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, మహిళ అంటేనే ఒక వంటింటి వరకు పరిమితమై ఉండేది. కేవలం ఇంటి పట్టున ఉంటూ పిల్లల్ని, భర్తను లేదా ఇంట్లో వంట చేసుకుంటూ కూరగాయలు సాగు చేసుకుంటూ ఇంత మట్టికి మాత్రమే ఉన్నటువంటి మహిళ జీవితం ఈరోజు చూసుకుంటే మరి ఆకాశం నుంచి పాతాళం వరకు కూడా ప్రతి ఒక్క రంగంలోనూ ఇప్పుడు మహిళ అందవేసిన చేయిలాగా ముందుకెళ్తా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా చాలామంది మహిళలకు దీటుగానే మహిళల కోసమే చాలా చక్కటి కార్యక్రమాలు, వాళ్ళ కోసమే సపరేట్గా లోన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది కూడా చాలా ఆనందదాయకం. బోధన్ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద రైల్వే శాఖ అధికారులు ఆకస్మికంగా మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ముందస్తుగా ఎవరికి చెప్పా పెట్టకుండా మధ్యాహ్నం 2 గంటలకు పనులు ప్రారంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటన్నరకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇటు బోధన్, అటు నిజామాబాద్ ఇరువైపులా వెళ్లే వందలాది వాహనాల ప్రయాణికులు రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులకు గాను వారం రోజుల ముందు సమాచారం ఇచ్చేవారని, వాహనాల రద్దీని నియంత్రించేందుకు మరో మార్గం గుండా వెళ్లాలని సూచించేవారన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేవారని, ఈసారి అవేవీ లేకుండా అకస్మాత్తుగా పనులు ప్రారంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. ట్రాక్ మరమ్మతులు చేసినప్పటికీ బీటీ రోడ్డుకు సమాంతరంగా కంకర వేయకపోవడంతో ద్విచక్ర వాహనాల వారు జారిపడ్డారు. 2 గంటల పాటు రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారుల అనాలోచిత పనుల కారణంగా రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఇకనైనా రైల్వే అధికారులు పనులు ప్రారంభించే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుందని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ యుఏఈ దుబాయ్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ అన్నారు. విదేశాలకు వలస వెళ్లారని చెబితే రేషన్ కార్డులో పేరు తీసేస్తారా? రైతు బంధు, రైతు బీమా వర్తించదా? ఇతర సంక్షేమ పథకాలు వర్తించవా అనే సందేహాలు ఉన్నాయని కార్మికులు రాజాగౌడ్కు తెలిపారు. రాజాగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక ఆశయంతో సర్వే నిర్వహిస్తుందని, ఆ సర్వే ముందుకు సాగకుండా కొంతమంది దుష్ప్రచారానికి తెరలేపారన్నారు. ఒక విషయం వెరీ క్లియర్ అని, ఈ సర్వేతో రేషన్ కార్డులు తొలగించడాలు, పథకాల నుండి తొలగించడాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వే ప్రశ్న నెంబర్ 48లో వలస వివరాలు అడిగారు. మన కుటుంబంలో నుండి వలస వెళ్లారా? ఇతర దేశాలైతే దేశం పేరు, ఇతర రాష్ట్రాలైతే రాష్ట్రం పేరు వలస వెళ్లడానికి కారణం అనే ప్రశ్నలున్నాయని రాజాగౌడ్ కార్మికులతో అన్నారు. మరియు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రాజాగౌడ్ అన్నారు. గల్ఫ్ కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం 2023 డిసెంబర్ 7 నుంచి చోటు చేసుకున్న ఘటనలకు ఇది వర్తిస్తుందన్నారు. గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారన్నారు.
ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. 15 లక్షల గల్ఫ్ కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ యుఏఈ దుబాయ్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంజయ్, గంగాధర్, విఘ్నేష్, రావి, నారాయణ రెడ్డి, సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము కుటుంబ సర్వే మన తెలంగాణలో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సర్వేల మన కొరకు ప్రభుత్వం 48వ నెంబర్ల మన వివరాలు అడుగుతుంది. ఇంటి నుంచి ఎవరైనా వలస వెళ్ళిరా, బొంబాయి వేయరా, దుబాయ్ వేయరా, ఖత్తర్ వేయరా, సౌదీ వేయరా అనే వివరాలు మన గురించి ప్రభుత్వం అడుగుతుంది. ఈ 48వ నెంబర్ మనకు ప్రత్యేకించి కేటాయించడం జరిగింది. మన వివరాలు ఇవ్వడం వల్ల మనకు లాభమే కానీ నష్టం కాదు. చాలామంది అపోహపడుతున్నారు, రైతు బంద్ అవుతుందేమో, మరి పింఛన్ బంద్ అవుతుందేమో, మళ్ళీ రేపు పొద్దున మనకు ఏమైనా నష్టం జరుగుతుంది కావచ్చు అని అన్ని అపోహలు పడుతున్నారు. మనకు ఈ సర్వే వల్ల, కుటుంబ సర్వే వల్ల మనకు లాభం ఉంది కానీ నష్టం అయితే లేదు. ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మన వివరాలు ఇవ్వమని చెప్పండి. ఇది ప్రభుత్వము మొట్టమొదటిసారిగా మనకు ఈ ఛాన్స్ ఇచ్చింది. గత ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత శ్రద్ధ తీసుకొని మన వివరాలు కావాలని అడగలేదు. ఇప్పుడు అడుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంకు మేము ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ యుఏఈ దుబాయ్ తరఫున మేము ప్రత్యేకంగా మళ్ళీ 15 లక్షల గల్ఫ్ కార్మికుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జితేందర్ రెడ్డి ఒక చిత్రం మాత్రమే కాదని ఒక వీరుని చరిత్ర అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా నగరంలో ఉషా మయూరి థియేటర్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముదిగంటి జితేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిగంటి జితేందర్ రెడ్డి జాతీయవాద సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అఖండ భారతే లక్ష్యంగా నరహంతక నక్సలైట్ల చేతిలో ఆత్మ బలిదానం చేసుకున్న గొప్ప వీరుడు అని అన్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అంటూ వామపక్ష విద్యార్థి సంఘాల కమ్యూనిస్ట్ ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతున్న వారి పాలిట సింహస్వప్నంగా వారికి కంటి మీద కొనుకు లేకుండా చేసిన వ్యక్తి టైగర్ జీతన్న అన్నారు. ఈ దేశ యువత తెలుసుకోవాల్సింది అక్బర్, బాబర్, ఔరంగజేబుల చరిత్ర కాదని, ఈ దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలు అర్పించిన రామన్న, గోపన్న, సామజగనన్న, జితేందర్ లాంటి వీరుల చరిత్ర తెలుసుకోవాలన్నారు. భారత్ మాతాకి దేశం కోసం, ధర్మం కోసం భరత మాత ముద్దు బిడ్డ జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఈరోజు తెరపైకి రావడము చాలా ఆనందంగా ఉంది. ఆయన జీవితం అంతా కూడా భరతమాత ఒడిలో, భరతమాత గురించి లేదా ప్రజలందరూ కూడా ఆ రోజులలో నక్సలైట్లు ఏబీవీపీలో పనిచేసి ఒక నాయకుడిగా ఎదిగి నక్సలైట్లకు కానీ, దేశ దోతులకు కానీ ఒక సింహ స్వప్నంలా బతికిన జితేందర్ రెడ్డి గారు ఆయన జీవితం అంతా కూడా దేశ సేవకే అంకితం. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో బారడ్ గంగామోహన్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ గురుస్వామి నగేష్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప స్వామి అభిషేకాలు, మెట్ల పూజాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన భజన కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మాలదారులు తదితరులున్నారు. ఈ సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా ఈరోజు బాలాడి గంగామోహన్ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు బ్రహ్మాండమైన అయ్యప్ప మహాపడి పూజ ఈ సీజన్లో మొట్టమొదటి పూజ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు నన్ను ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడానికి నాకు బాధ్యతను అప్పగించిన అయ్యప్ప స్వామికి మరియు గంగామోహన్ కుటుంబానికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని. ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సహస్రార్జున జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సహస్రార్జున జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఘనంగా సహస్రార్జున విగ్రహ శోభాయాత్ర కొనసాగింది. క్షత్రియ సమాజ్ మహిళలు, యువకులు, సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. క్షత్రియ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ కులదైవం సహస్రార్జున జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్, యువజన సమాజ్ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు. అక్కడ పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని మోదీ అన్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణాలు మాఫీ చేశామని, 22 లక్షల మంది రైతులకు 17,829 కోట్లు రుణం మాఫీ చేశామన్నారు. ఇందుకు సంబంధించి వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధమన్నారు. తెలంగాణలో 10 నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రధాని కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెబుతున్నారు. ఆయన అబద్దాలు చెప్పడం మానుకోకపోతే మేం నిజాలు చెబుతూనే ఉంటాం. మహారాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పేందుకు వచ్చా. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్ల చట్టాలు తెచ్చి ఆదాని అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం. దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లాయి. ఇక్కడ ప్రజలను మోసం చేసిన భాజపాను ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ట్రస్మా జనరల్ బాడీ నూతన కార్యవర్గ సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు భద్రత లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు గౌరవం ఉండేది కాదని, 2003 సంవత్సరంలో ట్రస్మా ఏర్పాటుతో మనందరి ఐక్యత వల్ల మనకంటూ సమాజంలో గౌరవం ఏర్పడిందన్నారు. బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించామని అన్నారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలల్లో కేటగిరీలను చేసి అందులో బడ్జెట్ పాఠశాలను ఏ కేటగిరీగా తీసుకోవాలని చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆగడాలపై వారిని అరికట్టేందుకు రాష్ట్ర డీజీపీని కూడా కలిసి వినతి పత్రం అందివ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, డ్రైవర్లు, అటెండర్లు, వాచ్మెన్లకు వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి అర్హులను గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రస్మా నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మన ఈ ఉద్యమాన్ని ముందుకుపోయే ప్రయత్నంలో ఇంతకుముందు ప్రవీణ్ ఎవరు చెప్పారు, ఉద్యమం లేపాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేశాం. అదే పంతాలో కేసీఆర్ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రయత్నం చేస్తే 2 సంఘాలు మనం చేయలేకపోయాం. ఒకవేళ ఒకే సంఘం ఉండుంటే ఖచ్చితంగా కేసీపీ విద్యాసంస్థ పనిచేసేవాళ్ళం, కేసీఆర్ పిలిపించేవాళ్ళం. మనం గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాళ్ళే గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేశారు. అంతేకాని మన సమస్యల పరిష్కారం కాలేదు. బహుశా గవర్నమెంట్ ఐకాన్ని భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను కూడా రాష్ట్రానికి మంచివాడు కావాలని చెప్పేసి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో స్థానిక పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు 12 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసి ఉచిత కంటి అద్దాలు మరియు మందులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు బాలముకుందం, ఆరముల్లా పవన్, రంగు మహేష్, శ్రీరామ్, భిక్షపతి, భోగారవింద్, శ్రీకాంత్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19న నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. నగర శివార్లోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఈ నెల 19న ఉదయం అయ్యప్ప మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 19వ తేదీ నవంబర్ మంగళవారం రోజున మరి ఒక అద్భుతంగా స్వామివారి యొక్క 18 పూజా కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ 18 పూజా కార్యక్రమంలో దానితో పాటు మరి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యంగా భోజనాలకు ఏదైతే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒక చక్కని నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పం ఉందో దానికోసము ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక చక్కని షెడ్డును భోజన సౌకర్యార్థం మరి నిర్మాణం చేశారు. అదే రోజు నుంచి కూడా ఈ షెడ్డును ప్రారంభించేటువంటి ఒక మంచి కార్యక్రమంతో మంచి నిర్మాణం ప్రారంభం కనుక ఇలాంటి కార్యక్రమము మరి నీరుగొండ ఆంజనేయ స్వామి దగ్గర జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తులు అలాగే మాలాధారణ చేసిన లేదా అయ్యప్ప స్వామి వారి యొక్క భక్తులు అందరూ కూడా సకుటుంబంగా సపరివారంగా మరి ఈ ప్రాంతానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో
దిగ్విజయం చేయడానికి మరి విచేయవలసిందిగా ప్రత్యేకంగా మరి అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. కరీంనగర్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత కార్మికుల నైపుణ్య అవగాహన యాత్రలో నగరంలోని పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి పద్మశాలి చేనేత సహకార సంఘం 50 మందితో కలిసి బస్సులో హుజురాబాద్లోని చేనేత సహకార సంఘం చేనేత అవగాహన సదస్సు టూర్కు వెళ్లారు. చేనేత జౌళ్ల శాఖ సహాయ సంచాలకుడు విద్యాసాగర్ జెండా ఊపి చేనేత అవగాహన సదస్సు టూర్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ సంఘంలో మగ్గాలు నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కార్మికులకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వీరి వెంట సొసైటీ సభ్యుడు గడ్డం శ్రీరాములు, తాటి రాజేశం, మోర రాజేశం, చిలుక విజయ్, అంజలి, లతా శిరీష తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లి గర్ల్స్ జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభను నగర పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం 50 ఏళ్ల కాలంలో శాస్త్రీయ విద్యా విధానం, అసమానతలు లేని సమాజం కోసం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ అనేక మంది విద్యార్థి రత్నాలు అమరులయ్యారని, సమాజంలో నేడు మహిళలకు రక్షణ లేదని, నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయని, విద్యార్థినులు ప్రతి చోట ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, స్కాలర్షిప్ల కోసం ర్యాగింగ్కి వ్యతిరేకంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కోసం అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కూడా మనకు గర్ల్స్ హాస్టల్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక గర్ల్స్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ ఏదైనా ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంజనీరింగ్ చేయాలంటే మనం హైదరాబాదో లేకపోతే ఇంకొక ఊరికో వెళ్ళి ఇంజనీరింగ్ విద్య చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మన జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే మన నిజామాబాదు, ఆదిలాబాదు, నిర్మలు, పక్కకున్న కామారెడ్డి వీళ్ళందరికీ కూడా స్టూడెంట్స్కు ఉపయోగపడుతుంది. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీటీయూ జిల్లా కార్యవర్గ సమావేశం, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సలహాదారులు రమణస్వామి ఎన్నికల అధికారిగా, బీసీటీయూ నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా మాడవేడి వినోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్ గోపాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ మళ్లీ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నుకున్న జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, 4 పెండింగ్ డీఏలను కూడా అమలు చేయాలని, గురుకుల ఆదర్శ పాఠశాల కేజీబీవీల సమస్యలు పరిష్కరించాలని, బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఇటీవల ప్రమోషన్లు, బదిలీలు, పదోన్నతులు జరిగినాయి. దాంట్లో భాగంగా కొన్ని మండలాల్లో కూడా ఇటు అటు షఫ్లింగ్ జరిగింది. కాబట్టి ఏదైతే బీసీలు దాదాపు జనాభాలో 55% ఉన్నారు, కానీ వారికి రిజర్వేషన్ మాత్రం 27% అందుతున్నది. కాబట్టి వారికి కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఏదైతే కులగణన మేము ఎప్పటి నుండో చేయాలని డిమాండ్ చేస్తున్నామో. మార్కెట్ కమిటీలో చెత్త పేరుకపై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని మార్కెట్ కమిటీ వద్ద శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా తప్పింది. కార్యాలయం వెనుక వైపు పెద్ద ఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోయాయి. కాగా సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో స్థానిక కార్పొరేటర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రతిరోజు మార్కెట్లో పేరుకుపోయే చెత్త సరిగా ఏరవేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే మార్కెట్ యార్డ్లోనే చెత్త పేరుకుపోయి అగ్ని ప్రమాదం సంభవించిన తరుణంలో శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా మార్కెట్ కమిటీలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డైరెక్టర్లు నరేందర్, రాజలింగం, బాగారెడ్డి, రఘువీర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్మన్ గారు ముప్ప గంగారెడ్డి గారు మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకై సీఎం గారిని కలవడానికి ఈరోజు అపాయింట్మెంట్ ఉన్నందువల్ల రాత్రి బయలుదేరి వెళ్ళారు. కానీ ఆయన వెళ్ళిన ఒక గంట తర్వాత మార్కెట్లో అనుకోని సంఘటన జరిగింది. ఇక్కడ కొంచెం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ ఉన్న చెత్త కుప్పల్లో వేస్టేజ్ ఇక్కడ ఎక్కువ వేయడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఒక ఫైర్ ఇంజన్ని అందుబాటులో ఉంచాలని చైర్మన్ గారు కోరడం జరిగింది. ఇంకొకటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో వచ్చే పసుపు సీజన్ ఉంది, వడ్లు ఉన్నాయి కాబట్టి విలువైన సరుకు నష్టం జరగకుండా అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కోసం క్రీడలు ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 16, 17వ తేదీన ఆఫీసర్ క్లబ్లో ఉండే కార్యవర్గ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు చాలా అవసరమని ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆఫీసర్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ నిర్వహణలో మీ సలహాలు కూడా తీసుకుంటూ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సలహాలు కూడా తీసుకుంటూ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారు కాబట్టి వారు కూడా అనుమతించారు. నేను మీతో కోరుకునేది ఈ నిర్వహణలో మాతో ఏ లోటుపాట్లు జరగకుండా మీరు కూడా సూచనలు చేయాలని, అదేవిధంగా ఇది 2 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు స్పెషల్గా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా టీంలను ఇక్కడ ఈ 6 కోట్ల దగ్గర అభ్యర్థి అక్కడ ఏర్పాటు చేయాలని. కోరుట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి మాస తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 108 ఆలయ ప్రదక్షిణలు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి పుట్టిన నక్షత్రం సందర్భంగా భక్తులు మనసులో ఏదైనా కోరికలు కోరుకొని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని, స్వామివారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో ధన కనక వస్తు వాహనం ప్రాప్తి కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు బిర్నాంది నరసింహాచారి తెలిపారు. గత 18 సంవత్సరాలుగా దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసిన వేలాది మంది భక్తులకు వారి వారి కోరికలు తీరటం అపూర్వమైన విషయమని మరియు కార్తీక మాసం విశేషమైన విశిష్టత గల మాసం కావున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం మోర్తాడ్ గ్రామ ఇలవేల్పు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరు నక్షత్రం సందర్భంగా భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉందని ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు ఉదయం 4 గంటలకే స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తల్లి పద్మ కూడా దేవాలయానికి వచ్చి పూజలు చేశారు. మోర్తాడ్ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ మాట్లాడుతూ మోర్తాడ్ గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, వైస్ ప్రెసిడెంట్ నూతుల రాజేందర్, క్యాషియర్ అశోక్, చెక్ పవర్ జక్కం పృథ్వీరాజ్, పూజారి ప్రవీణ్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల వద్ద శనివారం టీఆర్ఎస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డబుల్ బెడ్రూమ్ల వరకు నిధులు మంజూరు చేసి తార్ రోడ్డు వేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు షాహిద్, సయ్యద్ ఫయాజ్, మాజీ ఎంపీటీసీ కన్నలింగవ్వ పోషెట్టి, మాజీ సర్పంచ్ బూస సునీత నరహరి, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, కొత్తపల్లి ఎన్ గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ కొత్తపల్లి ఎన్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ రోజు వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొప్పుల లక్ష్మికి 40,000 రూపాయలు, కొప్పుల సుకన్యకు 41,500 రూపాయలు, అదేవిధంగా గడ్డం నర్సవకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు గంగా భూమన్న, కూర్మ రాజేందర్, నెహ్రూ, చేపూర్, మోహన్, హలీం, మండల భోజన మరియు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ప్రభుత్వంలో దూసుకెళ్తున్న తరుణంలో అందులో భాగంగా రాష్ట్రంలో ఎవరైతే అనారోగ్యంతో బలైన వర్గాలు కుటుంబాలు కుంటుపడకుండా వారికి ఆర్థికంగా తోడ్పాటు కోసం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పచ్చాల నడుకుడ గ్రామంలో ఇద్దరికి అన్వేష్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పుల్గం హనుమాన్లు, రాష్ట్ర సలహాదారుగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పులుగం హనుమాన్లకు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సలహాదారులుగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరిని జానకంపేట పద్మశాలి సంఘం తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, జిందం రాజు, పద్మశాలి నర్సయ్య, రవి కుల సభ్యులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పద్మశాలి సంఘం పూర్వ అధ్యక్షుడు స్వర్గీయ డాక్టర్ వనం దేవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్గం హనుమాన్లు, పుల్గం మోహన్, గుజ్జ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర పద్మశాలి సంఘం గుర్తించి రాష్ట్ర పద్మశాలి తరఫున నన్ను వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి గుజరాశ్వరి గారికి సలహాదారులు, మరి దాని తర్వాత గాదేబొన్న గారికి ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది. మరి రేపు మళ్ళా తర్వాత మేము కార్యవర్గ సమస్య ఏర్పడిన తర్వాత మరి కొంతమందిని కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర పద్మశాలి సంఘం ఉద్దేశాలు ఏంటంటే ప్రతి మండలం కూడా మన శాసనసభ్యతను తీసుకోవాలని ఆలోచన ఉంది. దాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో కవర్ చేస్తాం. నగరంలోని పెద్ద రామ్ మందిర్లో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పెద్దరామ్ మందిర్ గోశాలలో గోపాష్టమి పర్వదినం సందర్భంగా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో వేద పండితుల చేత అత్యంత వైభవంగా గోపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులందరూ గోవులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణుడు తన 5వ ఏట 7 లక్షల దూడలను తీసుకుని అడవికి వెళ్లిన రోజు కావున గోపాష్టమి పర్వదినంగా నిర్వహించడం జరుగుతుందని గోకుల్ గోసేవా సమితి పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్, కోశాధికారి అర్వపల్లి బాలశేఖర్, టిఎస్ వ్యాస్, రాజశేఖర్, దయాకర్, పి సతీష్, నగేష్, కౌటిక శంకర్, అమర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వలన ప్రతి మనిషి జీవితంలో మేలు జరుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శనివారం నాడు లీగల్ సర్వీస్ డే సందర్భంగా చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి మనిషి జీవితంలో మేలు చేస్తుందని, సమాజంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దానివల్ల ప్రతి మనిషి జీవితానికి మేలు జరుగుతుందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ చైర్మన్ డి నాగేశ్వరరావు అన్నారు. శనివారం రోజు మెట్పల్లి పట్టణంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కళాశాల యందు నిర్వహించిన జాతీయ లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో అత్యుత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని, భవిష్యత్తులో చట్టాలపై అవగాహన పెంపొందించుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించి సమాజంలో ఆదర్శ పౌరులుగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పొప్పాల లింబాద్రి,
మాదిరి, కార్యదర్శి టి వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు వెంకట నర్సయ్య, ఆనంద్ గౌడ్, వడ్డేపల్లి శ్రీనివాస్, గడ్డం శంకర్ రెడ్డి, ఓజ్జల శ్రీనివాస్, నల్ల రాజేందర్, శేఖర్, నర్సయ్య గౌడ్, సురక్ష తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి, పూర్కి, మహిళలకి, వికలాంగులకి, వృద్ధులకి ఈ చట్టాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు అని గుర్తించారు 1987. దానికోసమని మన భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ LSAA. గుర్తుపెట్టుకోవచ్చుగా ఈజీగా. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 చట్టం చేసింది. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చిందా? రాలేదు. భారతదేశ చరిత్ర సతత సంఘర్షణ చరిత్ర అని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ పేర్కొన్నారు. దేశ చరిత్ర సతత సంఘర్షణ చరిత్ర అని ప్రపంచంలో ఏ దేశానికి లేని మహోన్నతమైన చరిత్ర భారతదేశానికి ఉందని, ఈ దేశం ప్రతి మూలలో ఎంతోమంది మహామహులైన దేశభక్తులు జన్మించారని, వారందరూ దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను నవ్వుతూ వదులుకున్నారని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇంద్రాణి పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళాశాల విద్యార్థుల శిబిర ఉద్ఘాటన కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 1857 స్వతంత్ర సంగ్రామ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, ఆ సంగ్రామం గురించి స్వాతంత్ర వీర సావర్కర్ రాసిన పుస్తకం చదివితే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కవడుచుకుంటాయని, రక్తం ఉడికిపోతుందని ఆయన తెలిపారు. తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి ఎందరో మహానుభావులు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో తమ యొక్క సర్వస్వాన్ని అర్పించి భారతదేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారని, ఈ రోజుకు వారి చరిత్ర మన అందరికీ ఆదర్శమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదికపై కళాశాల విద్యార్థులు, శిబిరాధికారి, వెక్టార్ కళాశాల కరెస్పాండెంట్ గజానన్, ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కార్యవాహ రాజుల్వార్ దిగంబర్ ఉన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ శిబిరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు శివాజీనగర్ ఐటీఐ కళాశాల మైదానంలో జరిగే సార్వజనికోత్సవంతో పూర్తవుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద శుక్రవారం సాయంత్రం 5:30 నుండి సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మాధవనగర్ రైల్వే గేట్ నుంచి ఇరువైపులా బైపాస్ రోడ్డులోనూ సుమారు కిలోమీటర్ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం సైతం ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. 3 రోజులుగా రైల్వే గేటు మొరాయిస్తూ ఉండడంతో రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వాహనాలు ఆగిపోతున్నాయి. మధ్యలో ఇరుక్కుపోయిన వాహనదారులు ఎటూ వెళ్లలేకపోతున్నారు. భారీ లోడ్లతో లారీలు ఈ దారి గుండానే వెళ్తుండడంతో ట్రాఫిక్ మరింత జటిలమవుతోంది. అదేవిధంగా కొందరు వాహనదారులు రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా రాంగ్ రూట్లో వెళ్తూ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి లేకుండా పోతోంది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రతినిత్యం రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని, ఈ మార్గం గుండా భారీ వాహనాలను నిషేధించి ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ప్రజలందరికీ సమన్యాయం కోసమే సమగ్ర సర్వే నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో వినయ్ రెడ్డి పాల్గొని ప్రజలకు సర్వే గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల గణనతో సర్వేను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సర్వేకు వచ్చిన అధికారులకు సహకరించి పూర్తి వివరాలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, నాయకులు, సర్వే అధికారులు తదితరులున్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలిలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ కమిటీ నాయకులతో యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టప్పకాయలు కాల్చి కేక్ కట్ చేశారు, స్వీట్లను పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. 6 గ్యారంటీలను అమలు, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. సమగ్ర ఇంటింటా కుటుంబాల సర్వేలో
ప్రతి కార్యకర్త పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యోగేష్ పటేల్, ఓరం శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్, అహ్మద్, నాగన్న, రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు చింతావర్ శ్రీకాంత్, సాయి చరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అభివృద్ధి అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్లో సుంకే శ్రీనివాస్ తల్లి లక్ష్మీబాయి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వినయ్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు తదితరులున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్ కాలనీలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 99వ జన్మదినం సందర్భంగా 99వ చివరి రోజు భజన వారి గృహంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మనోహర్ రావు, శ్రీధర్ రావు, హరివిజయ్, శారదా కుమారి, పద్మలత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బీర్కూర్లో 4 చెరువుల్లో చేప పిల్లలను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గాదం సత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ డోల్ సింగ్, జిల్లా డైరెక్టర్ సాయిలు, దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగారం, హైమద్, గంగారం, రాములు, వెంకటేష్, నాగరాజు, నర్రా సాయిలు ఉన్నారు. మత్స్యకారులకు ముందంజలో వేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇవాళ చూశారం. ఇవాళ అందరం ప్రతి ఒక్కరం కళ్ళారా చూసినాము. గతంలో ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాయంటే బొచ్చ, రౌట, మిర్గల్ సైజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కళ్ళారా చూసి మేము సంతోషపడుతున్నాం. కారణం ఏంటంటే మంచి విత్తనాలు ప్రభుత్వము కొద్ది ఎందుకు ఆలస్యం జరిగిందంటే గత ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఏ చేపలు ఎక్కడ ఏ చెరువులలో పట్టినా పోయడం అయితే జరిగింది తప్ప పట్టేటప్పుడు పాపం మా గంగపుత్రులకు తెలియదు కదా, పట్టేటప్పుడు మొత్తం తిలాపి చేపలే ప్రతి చెరువులు ఇవాళ నాశనం అయిపోయినాయి. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రవికుమార్ గత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించినందుకు గాను ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు కిషోర్, రెంజల్ మండల పిఆర్టీయూ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు గాను శనివారం ఇరువురిని ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక వాగ్దేవి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గంగారెడ్డి, క్లబ్ చైర్మన్ మనోజ్, ప్రతినిధులు బంజశంకర్, మెర్సీ, కాశీనాథ్, కదం ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి తరపు నుంచి రవి టీచర్ మరియు కిషోర్ టీచర్ వీళ్ళిద్దరికి సన్మానం చేయడం జరిగింది. అట్లాగే వీరేంద్ర వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ టీచర్స్ మేము ఇద్దరం చేయంటే వీళ్ళిద్దరు సన్మానం చేయడం అంటే వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసారు. అందుకోసం వాళ్ళకి మేము సన్మానం చేసాం. ముందు కూడా ఈ అమ్మాయి కూడా అట్లాగే చదువుకోనికి ముందుకు పోతుంటే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంపల్లి సన్ఫ్లవర్ వేదిక స్కూల్లో జరిగిన 68వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొని ప్రారంభించారు. జుక్కల్లోని కౌలాస్ కోటను ఎడిన్బర్గ్ కోటల అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చర్చించారు. నందిపేట్ మండల కేంద్రంలో వివాదాస్పదమైన వ్యాన్ల అడ్డా భూమిలో హైకోర్టులో తమకు అనుకూల తీర్పు వచ్చినట్లు రేష్మా బేగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ప్రభుత్వం భూమి అని రెవెన్యూ వారు బోర్డు ఏర్పాటు చేశారని, తీరా ఎప్పుడూ తమ తండ్రికి చెందిన ఆస్తి కూతురైన రేష్మాకు తీర్పు వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇది ప్రజలు గ్రహించాలని కోరారు. నమస్కారం సార్, నా పేరు సాజిద్, మా వైఫ్ రేష్మా బేగం సార్, వీళ్ళ తండ్రి గారు మొహమ్మద్ ఇస్మాయిల్ సార్. ఇక్కడ పట్టేదారు సార్, ఆర్మూర్ బైపాస్ రోడ్లో ల్యాండ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళ నాన్నగారు పట్టేదారు. వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సార్ మొత్తం ఆస్తి మా భార్య మిసెస్కి వచ్చింది. సార్ ఇది 81 నుంచి మా మామగారు ల్యాండ్ ఇష్యూలో గవర్నమెంట్ నుంచి కొట్లాడారు సార్. 89లో వీళ్ళ తరఫున వీళ్ళ ఫేవర్లో నిజామాబాద్ మున్సిపల్ కోర్టులో తీర్పు వచ్చింది సార్. ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నూతన డైరెక్టర్లుగా ఎన్నికైన ఆలూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి, మంతని గ్రామానికి చెందిన మల్లయ్యలను పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎంసీ డైరెక్టర్లు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్, నాయకులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని పీవీఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీ సమస్యలను వినయ్ రెడ్డికి వివరించారు. స్పందించిన వినయ్ రెడ్డి సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అయ్యప్ప మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలధారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్ను ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి పట్వారి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ గౌడ్కు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను గౌతమ బుద్ధుని జ్ఞాపికను అందించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రజాసేవలో యువకులు ముందుండాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధాలు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబై పీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచన. చేప పిల్లల పెంపకంలో అధికారులు అలసత్వం చేయొద్దు. నగరంలోని తన నివాసంలో K6తో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గోవులను పూజించే గొప్ప సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది. నగరంలోని గోపాల్బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో అగ్ని ప్రమాదం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కనీస మౌలిక వసతులు కల్పించాలని డైరెక్టర్ల సూచన. ఎడపల్లి రైల్వే గేటు మరమ్మతు పనులు ప్రారంభం. ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభించడంతో వాహనదారుల మండిపాటు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. నగరంలోని స్నేహ సొసైటీలో మహిళల సాధికారతపై జరిగిన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్. ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న కార్తీక మాస ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.